అధికార కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహాలు బీఆర్ఎస్ కీలక నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వ స్కెచ్లు కారు పార్టీ నేతలకు మెంగుడు పడట్లేదా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల్ని వాడుకుంటూ రేవంత్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఎవరికి లాభం? ఎప్పుడు ఏ కేసులో నోటీసులు ఎవరికి వస్తాయనే భయంతో బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు సైలెంట్గా ఉన్న కారు పార్టీ నేతలు అధికార కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. రేవంత్ ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ కీలక నేతలు గట్టిగానే నిలదీస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి నిశ్చయించిన రేవంత్ ప్రభుత్వం అందుకనుగుణంగానే విచారణలు, కేసులను పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ నేతల వాయిస్ పెరగడంతో ప్రభుత్వం కూడా అదే స్థాయిలో దూకుడు పెంచుతోందని అంటున్నారు. బీఆర్ఎస్ లోని కీలక నేతలనే కాదు, కింది స్థాయి నేతల్ని కూడా వదలకుండా వెంటాడేలా స్కెచ్ వేశారట. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా సరే వెంటనే వారిపై కేసులు తప్పవు అనే సంకేతాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పంపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై 14కు పైగా కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి హరీష్ రావు పైన 10 వరకు కేసులు పెట్టారు. బీఆర్ఎస్ తరపున ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ స్వరం పెంచి మాట్లాడే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 29కి పైగా కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ పై 15 కేసులు పెట్టారని సమాచారం. డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ పై 25 కేసులు పెట్టారట. తమ పార్టీకి చెందిన కీలక నేతలనే కాదు, సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా నిత్యం కేసులు నమోదవుతూనే ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్యం కాదని, నియంతృత్వ పాలనలో ఉన్నామని బీఆర్ఎస్ వర్గాలు వాపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల ఆరోపణలపై విచారణని సీబీఐకి అప్పగించాలని గత కొంతకాలంగా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోందని సమాచారం. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, ఈ క్రమంలో తమపై కేసుల మీద కేసులు పెడుతూ విచారణల పేరుతో వేధిస్తున్నారనేది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ క్షణమైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు రావచ్చు అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖతో పాటు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కేటీఆర్ పైన బహిరంగ విమర్శలు చేశారు. పాలనను గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు కేసుల పేరిట అందరినీ వేధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందని కారు పార్టీ కీలక నేతలు ఫైర్ అవుతున్నారు. తమది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారని, కేసులు, అరెస్టులు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఎలాంటి కేసులనైనా ఎదుర్కొంటామని, తిరిగి ప్రజాదరణ పొందుతామని స్పష్టం చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి తమను ఇబ్బంది పెట్టే కుట్ర నడుస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్ని అధికార కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చాలా అవినీతి జరిగిందని, దాన్నే తాము ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో కాలమే నిర్ణయిస్తుంది.